ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తూ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో, ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. మన నీతి క్రియలను బట్టి, మన భక్తి క్రియలను బట్టి, మన బలమును బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి ఈ విధంగా లేము, కానీ కేవలము దేవుని ఉచిత కృపను బట్టి మనం ఈ విధంగా ఉన్నాం. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలననే అయి ఉన్నాము. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. నా బ్రతుకంతా నీకేనయ్యా, నీ కొరికే నేను జీవిస్తానయ్యా, చావైనా బ్రతుకైనా నీతోటేనయ్యా నాకని పూర్తిగా ఆయనకు మీ జీవితాలను అర్పించుకోండి. ఆయన చిత్తానికి లోబడండి. ఏ పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఏ పోరాటములు గుండా మీరు వెళ్తూ ఉన్నా, ఏ బంధకాలు మిమ్మల్ని బంధించి ఉంచినా, నేను ఆత్మీయంగా పడుతూ లేస్తూ ఉన్నాను, ఒకవేళ నీ హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నా, తప్పక దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక తెలియచేయండి. మన విన్నపములన్నీ వినే ప్రభువు ఉన్నాడు మనకు. నేను చేయగలిగింది ఒక్కటి, మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిస్థితులన్నిటినీ కూడా సరిచేయగలిగిన, బాగు చేయగలిగిన దేవుని చేతులకు అప్పగించడమే. ఆయన గాయపడిన చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రభు సన్నిధిలో పోరాడదాం. ప్రభువుకు లోబడి దేవుని నుండి కార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నారు. వీటికంటే గొప్ప కార్యములు మీరు చూస్తారు అంటే, వీటికంటే గొప్ప కార్యములు నేను చేయబోతున్నాను మీ జీవితాల్లో అని. ఈ మాట ప్రభు నతనీయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. నతనీయేలు ఎవరు అని మనం ఈ అధ్యాయంలో కొద్దిగా ముందుకు చదివితే, అతనిని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పెను. కపటము లేని నిర్మలమైన మనసాక్షి కలిగిన నతనీయేలు అనే వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి పరిశుద్ధమైన, నీతివంతమైన బ్రతుకుతున్న నతనీయేలు అనే వ్యక్తిని ప్రభువు గుర్తించాడు. ఆయనను చూచాడు. ఆ వ్యక్తికి మాత్రం ప్రభువుని గురించి తెలియదు. యేసుప్రభు వారి శిష్యులు వచ్చి ఆయనకు ప్రభు గురించి చెప్తే అప్పుడు తెలుసుకున్నాడు ప్రభువుని గురించి. అయితే ప్రభువు మాత్రం ఆయన నీతి క్రియలను బట్టి, అతని పరిశుద్ధతను బట్టి ఆయనను ముందు నుండి కూడా చూస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అవును, మనము నమ్మిన దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడాయన హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తారు. మనిషి మాత్రులైతే మన యొక్క పైరూపాన్ని చూచి మన గురించి మాట్లాడతారు, కానీ మన ప్రభువు మన పైరూపాన్ని చూడడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మనం కూర్చున్నట్టు ఆయనకు తెలుసు, మనం మాట్లాడడం ఆయనకు తెలుసు. మాట మన నాలుకకు రాకముందే ఆయన దాన్ని గ్రహిస్తున్నాడు. తలంపు పుట్టకముందే మన తలంపులన్నీ ఆయన గ్రహిస్తున్నాడు. ఆయనకు తెలుసు. ఎవరు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా మనము ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతే చాలు, ఒకానొక దినమున దేవుడు మనల్ని గుర్తిస్తాడు. మన జీవితంలో అది వరకు జరిగిన కార్యములన్నిటికంటే కూడా గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. నన్నెవరు చూడడం లేదు, నా నీతిని ఎవరు గుర్తించడం లేదు, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కానీ ప్రతిఫలం లేదని ఒకవేళ కృంగిపోతూ ఉన్నావేమో. అవును, నిన్నెవరు ఈ లోకంలో గుర్తించకపోవచ్చు, నీ భక్తిని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ
నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూసే ప్రభువు గుర్తిస్తాడు తప్పకుండా. సమూయేలు ప్రవక్త రాజుని ఎన్నుకోవడం కోసం యెషయా దగ్గరికి వెళ్ళాడు. యెషయా కుమారులందరినీ కూడా చూచాడు. వారొక్కొక్కరు వస్తూ ఉంటే అనుకుంటున్నాడు హృదయంలో, దేవుడు ఎన్నుకున్నవాడు ఇతనే కాబోలు అని అందరిని గురించి అనుకున్నాడు. ఎందుకంటే వారి ఎత్తును, వారి పర్సనాలిటీని, వారి అందాన్ని చూచి సమూయేలు భక్తుడు ఆ విధంగా అనుకున్నాడు. అందరూ అయిపోయిన తర్వాత, ఇక నీకు కుమారులు ఎవరూ లేరా, అందరూ అయిపోయారు అని అడిగినప్పుడు, కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు లెక్కల్లో లేనివాడు, అందుకే వాడిని నేను తెప్పించలేదన్నట్లుగా హృదయంలో అనుకున్నాడేమో. కడసారి వాడు ఉన్నాడయ్యా అని చెప్పాడు. అయితే ఆ కుమారుని కూడా రప్పించని చెప్పినప్పుడు యెషయి దావీదును రప్పిస్తాడు. గొర్రెలను కాస్తున్న దావీదు చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా దుర్వాసనతో దీనుడుగా హీనుడుగా వస్తూ ఉండగా దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్తున్నాడు, లేచి నిలువబడు, నేను ఎన్నుకున్నవాడు అతడే అని. నీవు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నావు, వారి ఎత్తును చూచావు, వారి రంగును చూచావు, దేవుడు వీరిని ఎన్నుకున్నాడేమో అనుకున్నావు. కానీ నేను పైరూపాన్ని చూచే దేవుడని కాదు, నేను హృదయాన్ని, అంతరంగాన్ని లక్ష్య పెడతాను. నీవు లేచి నిలువబడి దావీదుని అభిషేకించు అన్నప్పుడు గొర్రెలను కాస్తూ ఉన్న చిన్న బాలుడు వస్తూ ఉంటే ఇంకా దూరంగా ఉండగానే సమూయేలు అనే గొప్ప ప్రవక్త లేచి నిలవబడ్డాడు, దావీదును అభిషేకించాడు. నిజమే, నీ జీవితము లోకానికి చిన్నదిగా ఉన్నా, నిన్ను చూచే వారికి నీవు హేళనాస్పదంగా ఉన్నా, దేవుడు మనిషి చూచినట్లుగా చూడడు. దేవుని లెక్క వేరు, ఆయన హృదయం వేరు, ఆయన ప్రేమ వేరు. ఈ లోకంలో నిన్నందరూ చిన్నచూపు చూచినా, నువ్వు పనికిరాని వాడవుగా ఉన్నా, పనికిరాని దానవుగా ఉన్నా, నీవు గనక అంతరంగంలో శుద్ధి కలిగి దేవుని కొరకు నీతిగా బ్రతుకుతూ, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ, నీ జీవితాన్ని ఆయన కొరకు కాపాడుకుంటూ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఆయన కొరకు నమ్మకంగా సాగుతూ ఉంటే చాలు, దేవుడు నీ అంతరంగంలో నన్ను నీతిని చూస్తాడు. ఆయన కొరకు నీవు పడే తప్పన చూస్తాడైనా. నీ స్వంత వారు, నీ దగ్గర వారు నిన్ను గుర్తించలేకపోవచ్చు, నీ స్వంత భార్యనే నిన్ను గుర్తించలేకపోవచ్చు, నీ భర్త నిన్ను గుర్తించలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను చూచాను, భయపడద్దు. ఇంతవరకు నీ జీవితంలో ఏ కార్యములు అయితే జరిగాయి అనుకుంటున్నావో, ఇంకా జరగలేని కార్యములు ఏవైతే ఉన్నావో, వాటన్నిటికంటే కూడా గొప్ప కార్యములు చూస్తావు. నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని. నీ కుటుంబంలో ఇంతవరకు రక్షణ కార్యములు జరగలేదేమో, దేవుడు రక్షణ కార్యములు జరిగించబోతున్నాడు. ఇంతవరకు ఆర్థిక పరంగా ఏ కార్యము నువ్వు చూడలేదేమో, ఇక ముందు నువ్వు చూడబోతున్నావు. నువ్వే కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో అవి నీ జీవితంలో ఇంకా జరగలేదేమో, దేవుడు నీ జీవితంలో త్వరలోనే చేయబోతున్నాడు. నిజంగా నీవు ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఆయన మార్గంలో వెళ్తూ ఉంటే ప్రస్తుత నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడద్దు. రాబోయే కాలంలో నీ నీతిని గుర్తించిన దేవుడు, నీ హృదయాన్ని గుర్తించిన దేవుడు ఇంతకంటే గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నేను నిజంగా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాను అని నిర్ణయించుకున్నట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు, నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం ఇచ్చారో వీటికంటే గొప్ప కార్యములు మీరు చూస్తారని. తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే నీ కొరకు నమ్మకంగా కొనసాగుతున్నారో నతనీయేలు వలె తప్పక మీరు వారిని చూస్తున్నారయ్యా. మీరు నీతిని దృష్టించే దేవుడవు, పరిశుద్ధతను దృష్టించే దేవుడవు తండ్రి. ఆనాడు దావీదు కూడా కుటుంబంలో అతనికి ఉన్నత స్థానం లేకపోయినా, అందరూ వెలివేసినట్లుగా చూస్తున్నా, ఏమీ లేనివాడిగా ఉన్నా గొర్రెలను కాస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకుంటే చాలని ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క చదువును చూడలేదు, దావీదు యొక్క గొప్పతనాన్ని మీరు చూడలేదు, కానీ దావీదు యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని మీరు చూచారు. కల్మషం లేని కళంకము లేని హృదయం కలిగిన దావీదుని మీరు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎంతమంది అయితే నిష్కళంకమైన హృదయంతో నిన్ను ప్రార్థిస్తున్నారో వారిని మీరు గుర్తిస్తూ ఉన్నారు తండ్రి. ఈరోజు ముడత మచ్చ కళంకము డాగు లేనటువంటి పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, ఈ లోకంలో కూడా వారిని ఉన్నత స్థితిలో నిలవబెట్టడానికి, గొప్ప కార్యములు చూడడానికి వారిని మీరు ఎన్నుకుంటున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది వారి ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మీరు తప్పక వారి జీవితంలో మార్చగలరు తండ్రి.
వారి జీవితాల్లో ఇంతకన్నా గొప్ప కార్యము చేయగలిగిన శక్తి నీకుందయ్యా. నీకు విన్నపం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి విన్నపమును కూడా మీరు అంగీకరించి ప్రతి జీవితాన్ని కూడా మార్చండి తండ్రి. ఆత్మీయంగా లేవనెత్తండి. మానసికంగా కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాలు ఉన్న వారిని లేవనెత్తండి. ఆరోగ్య విషయంలో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలతలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కోర్టు బంధకాల్లో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. వివాహ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలతలతో ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. ల్యాండ్స్ అమ్మాలని, గృహాలు అమ్మాలని, కొనాలని ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలపరచండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి అయ్యా. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భములు కూడా మీరు ముట్టండి నాయనా. ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరినీ కూడా ఈ గాయపడిన చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో మీరు నింపండి. ఈ దినం మనం ప్రారంభిస్తుండే ఈరోజు అంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఇంతవరకు జరిగిన కార్యముల కంటే ఉన్నతమైన కార్యములు మీరు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవ్వరూ గుర్తించడం లేదని ఒకవేళ బాధపడుతూ మదనపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ భక్తిని, నీ నీతిని, నీ మంచితనాన్ని ఈ లోకంలో ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, భయపడకు. నీవెక్కడున్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. వీటికంటే గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఆమేనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ యొక్క బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.